సంగారెడ్డి పట్టణంలోని ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఘనంగా సన్మానించిన ఎస్వి జూనియర్ కాలేజ్ యాజమాన్యం. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థులు స్టేట్ 5th ర్యాంక్ 992,000కి పి భార్గవి మరియు స్టేట్ 6th ర్యాంక్ 470కి 463 మార్కులు, ఎం సేమంతిక 900 మార్కులకు పైగా సాధించిన 42 మంది, 400 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు 62 మంది విజయభేరిని మోగించారు. వీరికి ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శాలువాలతో బొకేలతో సన్మానించారు. విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరు మధులత. నేను బైపీసీ తెలుగు మీడియం చదువుతున్నాను. మార్చ్ ఐపీలో జరిగిన ఎగ్జామ్స్లో నాకు 440కి 420 మార్క్స్ రావడం జరిగింది. ఇదంతా మేడమ్స్ వాళ్ళ, మా కాలేజ్ ప్రిన్సిపల్ సర్స్ వాళ్ళ ప్రోత్సాహం వల్లనే నేను ఇన్ని మార్క్స్ సాధించగలిగాను. వాళ్ళు లేకపోతే నేను ఇన్ని మార్క్స్ సాధించేదాన్నే కాదు. నిజంగా చెప్పాలంటే నేను ఇంకా ఎక్కువ మార్క్స్ వస్తాయి అని అనుకున్నా, కానీ 420 మంచిగానే వచ్చాయి. అయినా ఇంప్రూవ్మెంట్ రాస్తున్నాను. ఇంకొకటి గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ కాలేజీలో ప్రతి మండే వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు. క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ అన్ని ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మాకు చాలా బాగా ప్రాక్టీస్ అయింది. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఎలా రాయాలో తెలిసాయి. ఈ కాలేజ్కి వచ్చినందుకు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో కూడా నాకు అర్థమైంది. మళ్ళీ క్రమశిక్షణ కూడా నేను నేర్చుకున్నాను. ఈ కాలేజ్కి వస్తే ప్రతి ఒక్క పిల్లలు క్రమశిక్షణ, చదువు మంచిగా నేర్చుకుంటారని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. SV Junior College, I have secured 3405 rank in MSET. First of all, I would like to thank my principals and my faculty for encouraging me in everything. They have supported me in my every step. The college has been conducted weekend exams, which gave us very great support. It also made us to study well. అంటే మా ప్రిన్సిపల్స్ చాలా ఎంకరేజింగ్ ఉంటుండే, ఎప్పుడు డిసప్పాయింట్ చేయకపోతుండే. తక్కువ వచ్చినా కానీ ఎప్పుడు పిలిచి మాట్లాడి ఎంకరేజ్ చేసి ఇంకోసారి బెటర్గా పర్ఫామ్ చేయండి అంటుండే. అదే మాకు చాలా బెటర్గా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఇచ్చింది. ఇంకా ఫ్యాకల్టీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, ఎప్పుడు డౌట్ వచ్చినా క్లియర్ చేస్తుండే, ఏ టైం అయినా సరే బాగా చెప్తుండే. ఇంకా మా కాలేజ్లో ఐపీ ఎగ్జామ్స్ ఎవ్రీ మండే కండక్ట్ చేస్తారు, ఇంకా నీట్ ఎగ్జామ్స్ ఎవ్రీ సాటర్డే కండక్ట్ చేస్తారు. అవి మాకు చాలా హెల్ప్ అయినాయి. ఇంకా ఇక్కడ స్కోర్ చేయడం వల్ల ఇక్కడ మంచి స్కోర్ వస్తే మాకు మంచి కాన్ఫిడెంట్ వస్తుంది దట్ వీ కెన్ గెట్ అ గ్రేట్ ర్యాంక్ ఇన్ ఎంసెట్ ఆర్ నీట్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ మై ప్రిన్సిపల్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా పేరు సెమంతిక. నేను ఎస్వి జూనియర్ కాలేజ్లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 470కి 463 మార్క్స్ వచ్చినాయి. మా టీచర్స్, మా ప్రిన్సిపల్ అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకొని ఎగ్జామ్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసి బాగానే మాకు సపోర్ట్ చేసినారు. ఎంత తక్కువ మార్క్స్ వచ్చినా డీమోటివేట్ చేయకుండా ప్రతి వీక్లో ఒక ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని సపోర్ట్ చేసి మా మిస్టేక్స్ని అంతా తోల్చుకోవాలని మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేశారు. వీళ్ళ వల్లనే నాకు ఈ 463 మార్క్స్ అనేవి వచ్చాయి. నేను వాళ్ళకి ఇంకా సెకండ్ ఇయర్లో కూడా ఇన్నే మార్క్స్ తెచ్చుకొని మా పేరెంట్స్ని పేరు నిలపాలని ఉంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మా ఎస్వి జూనియర్ కాలేజీలో మా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడం జరిగింది. అందులో భాగంగా బైపీసీ నుంచి కీర్తన 3405 ర్యాంకు సాధించింది. అదేవిధంగా బైపీసీ నుంచి శ్రావణి 5299,
తర్వాత మణికీర్తి 12,485 మార్కులతో 485 ర్యాంకుతో, మరియు మిగిలిన విద్యార్థులు కూడా దగ్గర 10 మంది ఈ మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ విభాగం నందు సిహెచ్ తరుణ్ 12,200, తర్వాత హైదరు 16,655, తర్వాత ఎండి ఆసిఫ్ 18,684 ర్యాంకులతో, వీరితో పాటు ఒక 20-25 మంది మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మంచి క్యాంపస్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ మంత్ 23వ తారీఖు ప్రకటించినటువంటి ఐపీఈ 2025 ఎగ్జామినేషన్లో భవానీ ఎంపీసీ సెకండ్ ఇయర్, భార్గవి ఎంపీసీ సెకండ్ ఇయర్ 992 స్టేట్ 5th ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 463 స్టేట్ 6th ర్యాంకు ఎం సమంతిక. సో బైపీసీ విభాగం నందు సెకండ్ ఇయర్ బైపీసీలో 989 అమ్మాయి స్టేట్ 9th ర్యాంక్ సాధించడం జరిగింది. తర్వాత సెకండ్ ఇయర్ సిఈసీలో 950 మార్కులు, తర్వాత ఎంఈసీలో 909 మార్కులు కాలేజ్ టాపర్స్గా నిలవడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440కి మార్కులు సాధించడం, తర్వాత సిఈసీలో 468 మార్కులు 500కు గాను సాధించడం జరిగింది. అదేవిధంగా ఎంఈసీలో 443 మార్కులు 500కు గాను ఎంఈసీ నుంచి రావడం జరిగింది. వీరితో పాటు జేఈ అడ్వాన్స్కు 5 మంది క్వాలిఫై కావడం జరిగింది. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ నుంచి జేఈ అడ్వాన్స్కు 5 మంది మా విద్యార్థులు, మా ఎస్వి జూనియర్ కాలేజ్ విద్యార్థులు సాధించడం జరిగింది. ఇందుకు ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ యొక్క ఏంటిదంటే ప్రోత్సాహము, తర్వాత పిల్లల యొక్క కృషి, అదేవిధంగా లెక్చరర్స్ యొక్క వాళ్ళ టీచింగ్ మెథడ్స్ కానీ, లేదా మేము ఇచ్చినటువంటి ఏదైతే ప్రోగ్రాం రన్ చేస్తున్నామో ఆ ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ ఇచ్చినప్పటికీ కూడా పిల్లలకు బెనిఫిట్ అయ్యే విధంగా డైలీ ఎగ్జామ్స్ కానీ, వీక్లీ ఎగ్జామ్స్ కానీ, మంత్లీ ఎగ్జామినేషన్స్ కానీ, ముఖ్యంగా ఈ ఆబ్జెక్ట్కి సంబంధించి డైలీ ఎగ్జామినేషన్స్, ప్రాక్టీస్ పేపర్స్ ఇవన్నీ చేయడం వలన మంచి ర్యాంకులు సాధించాం వెబ్సైట్ ఎగ్జామినేషన్లో. ముందు ఇంకా వీటితో పాటు ఇవే కాకోకుండా ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని గర్వంగా చెప్తున్నాము. ఇవన్నిటికీ సాధించడానికి తోడ్పడినటువంటి పోషకులకు కానీ, తర్వాత స్టాఫ్ మెంబర్స్కి కానీ మా ఎస్వి జూనియర్ కాలేజ్ నుంచి, మా యాజమాన్యం తరపు నుంచి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.